మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను వినయ్. ఈ రోజు దేశవ్యాప్తంగా వినాయక చవితి వేడుకలు ఆకాశాన్ని అంటున్నాయి. అసలు వినాయక చవితి ఎందుకు చేసుకుంటారు? పురాణాల ప్రకారం చూసుకున్నట్లయితే కైలాసంలో ఉన్నటువంటి పార్వతీదేవి అభ్యంగన స్నానానికి వెళుతూ నలుగు పిండితో చేసినటువంటి ఒక బాలుని రూపానికి ప్రాణం పోసి ఇంటి గుమ్మం వద్దనే కాపలాగా ఉంచి వెళుతుంది. అదే సమయానికి శివుడు లోపలికి ప్రవేశించాలని చూడగా ఆ బాలుడు అడ్డుకుంటాడు. ఆగ్రహానికి గురైన శివుడు తన త్రిశూలంతో ఆ బాలుని శిరస్సును ఖండించి వేస్తాడు. ఖండించి లోపలికి వెళ్ళిన శివునికి పార్వతీదేవి విషయం తెలుపగా ఎంతో బాధపడి ప్రాయశ్చిత్తంగా గజేంద్రుని తలను తీసుకొని వచ్చి ఆ బాలుని మొండానికి తగిలించి తిరిగి ప్రాణప్రతిష్ఠ చేసి గణనాథునిగా నామకరణం చేస్తారు. ఆ గణనాథుని జన్మదినాన్నే మనందరం వినాయక చవితిగా జరుపుకుంటున్నాము. ఇది 43వ రోజు సంవత్సరం వినాయక చవితి జరుపుకుంటున్నాం. మేము ఇక్కడ నిమనపల్లి ప్రజలందరికీ నా నమస్కారాలు. అందరికీ ఇక్కడ మేము 3 రోజులు జరుపుకుంటాం. ఇక్కడ చాలా అంగరంగ జరుపుకుంటాము. చాలా డ్రామాలు, డాన్సులు, రికార్డులు, ఇంకా ఎన్నెన్నో ప్రోగ్రామ్స్ అయితే మేము కోలాట్లు అన్ని జరుపుకుంటాము. ఇక్కడ అందరూ మాతో పాటు అందరూ ప్రతి ఒక్కరు చిన్న పెద్ద లేకుండా ఎవ్వరు దీనికి లేకుండా అందరూ బాగా జరుపుకుంటాము. ఇంకా 3వ రోజు అయితే ఇంకా చెప్పలేము. ఆ కలర్స్ వేసుకోవడాలు అన్ని ప్రతి ఒక్కటి బాగా చేసుకుంటాము. నవ్వుతూ ఆడుతూ పాడుతూ ఇక్కడ భేదాలు ఎవరికి ఏం కూడా లేదు. అందరూ ముస్లింస్ కుల మత భేదాలు ఎవరికి ఏమీ లేవు. అందరూ బాగా జరుపుకుంటాము. అంతా ఒక తల్లి పిల్లల్లాగా అందరూ చాలా ఘనంగా జరుపుకుండే. ఇక్కడైతే నిమన్పల్లిలో నేను చూస్తున్నాను. నేనైతే మా ఊరికి వెళ్ళినా కూడా కర్ణాటకకి నేను ఇక్కడ వచ్చేస్తాను పుట్టింటి అక్కడికి. చాలా బాగా జరుపుకుంటాం. ఇలాంటి పండుగలు మరెన్నో జరుపుకోవాలని చాలా సంతోషంగా చెప్తున్నాను. నిమన్పల్లి వినాయక చవితిగా మేము జరుపుకుంటున్నాం. 3 రోజులు గత 43 సంవత్సరాల నుంచి మేము 3 రోజులు అయితే నిమజ్జనానికి ఇది చేస్తాం. అన్నదానాలు మరియు ప్రోగ్రామ్స్ చాలా చక్కగా చేస్తుంటాం. సంస్కృతి కార్యక్రమాలు అన్ని చేస్తుంటాము. శ్రీ మహాగణపతి భక్తాదుల బృందం నిమ్మనపల్లి కమిటీ తరఫున ఈరోజు చతుర్థి, శుక్ల చతుర్థి వినాయకుడి జన్మదినం గురించి, వినాయక చవితి గురించి మాట్లాడుతున్నాము. భాద్రపద మాసం శుక్ల చతుర్థి రోజు మన ధర్మశాస్త్రాల ప్రకారం వినాయకుని జన్మదినంగా మనము పూజించుకుంటున్నాం. ఈరోజు ప్రతి ఒక్కరూ వినాయకుని పూజ చేయడం వలన సర్వ విఘ్నాలు తొలగుతాయని మన ఆచార శాస్త్రాల్లో పెద్దలు చెప్పిన దాన్ని బట్టి పాటిస్తూ మేము 43వ వార్షికోత్సవం జరుపుకుంటున్నాము. ఈ సందర్భంగా ఈ గ్రామ ప్రజలకి, ఇక్కడ విచ్చేసిన భక్తాదులకి, ప్రతి ఒక్కరికి మాకు ఈ పండుగ 43 సంవత్సరాలుగా చేయడానికి సహకరిస్తున్న ప్రజలు ప్రతి ఒక్కరికి మా కమిటీ తరఫున, వినాయక స్వామి తరఫున వాళ్ళందరికీ ఆరోగ్యాలు, సుఖ సంతోషాలు కలిగించాలని, ప్రత్యేకంగా ఈ పండుగకి పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున, విద్యుత్ శాఖ వారి నుంచి, పంచాయతీ వారి నుంచి, మీడియా నుంచి, ప్రతి ఒక్కరి నుంచి మాకు సహకారం చాలా బాగా అందించింది. మాకు అందరికి తోడ్పాటు చేసినారు. అదే కాకుండా ఈ పండుగ ఈ సంవత్సరం ఇంత ఘనంగా జరుపుకోవడానికి ప్రత్యేకంగా ఈటకట్ల చంద్రన్న గారు తన 25,000 రూపాయలు చందా రూపంలో మాకు ఇచ్చి సహకరించినారు. అట్లే ఈ విగ్రహాన్ని రెడ్డప్ప గారు, కండక్టర్ గారు 20,000 ఇచ్చి విగ్రహం తీసిచ్చి మాకు పండగకి సహకరించినారు. ఇలాగే ప్రతి ఒక్కరూ వాళ్ళకు తోచిన సహాయం చేసి పండగ జరపడానికి సహకరించినారు. వాళ్ళందరికీ మా కమిటీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్నాను. ఈ సంవత్సరమే కాకుండా ప్రతి ఒక్క సంవత్సరం ఇలాగే ప్రతి ఒక్కరి సహకారాలు కావాలని కోరుకుంటూ ఇంతతో ఈ అవకాశం ఇచ్చిన మీడియా వారికి, సుమన్ టీవీ వారికి, ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. వినాయక చవితి శుభాకాంక్షలు. మేమందరం మా ఊర్లో కానీ ఎక్కడైనా కానీ ఏదైనా పండుగ రంగవైభవంగా చేసుకుంటామంటే అది వినాయక చవితి మాత్రమే. ఆ పండుగకి మేము అంతా కలిసిమెలిసి ఎక్కడి నుంచి ఉన్నవారైనా ఈ పండుగకి కలుస్తారు. అందుకని మేము ఎంతో ప్రత్యేకంగా ఈ పండుగను జరుపుకుంటాం. అన్ని పండుగలు ఎక్కడెక్కడ నుంచి ఎవరెవరో ఇళ్లలో చేసుకుంటారు. కానీ వినాయక చవితి పండుగ మాత్రమే అందరూ కలిసిమెలిసి ఊరు ఒక ఇంటిగా కలిపి చేసుకుంటారు. ఈ పండుగని 3 రోజులు రంగవైభవంగా జరుపుకుంటాము. మేమైతే 3 రోజులు అనిపిస్తుంది కానీ 3 క్షణాలు అయిపోయినట్టు ఉంటుంది. అప్పుడే అయిపోయిందా అనుకుంటాము, కానీ అదో మెమొరీలా ఉంటుంది ప్రతి ఇయర్ మాకందరికి. ఇంకా 3వ రోజు అంటే మేము ఉదయాన్నే లేచి రంగులు అవి ఇవి చల్లుకొని రంగవైభవంగా ఊరు మొత్తం జరిగిన తర్వాత అలా ముగిస్తుంటాము.